దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు లేఖనముల ప్రకారము మన పాపముల నిమిత్తం మరణించి సమాధి చేయబడి తిరిగి లేఖనముల ప్రకారమే మూడవ దినమున తిరిగి సజీవుడిగా పునరుత్థానుడిగా తిరిగి లేచాడు. మరి లేచినటువంటి ఆ క్రీస్తు ప్రభుల వారు 40 దినముల వరకు శిష్యులకు అగ్గుపడుతూ 40 దినముల వరకు ఆ శిష్యులకు అగ్గుపడుతూ మరి అనేకమైనటువంటి దేవుని రాజ్యమును గూర్చినటువంటి విషయాలు బోధించుచు ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగుపడచ్చు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను రుజువులను చూపుచు వారికి తను తాను సజీవునిగా కనబరుచుకొనెను. హల్లెలూయా. అనేకమైనటువంటి రుజువులను సూచనలను చూపుతూ తను తాను సజీవుడిగా కనబరుచుకుంటూ ఉన్నాడు. మరి ఎందుకు ఆ క్రీస్తు ప్రభుల వారు సజీవుడిగా తను తాను కనపరుచుకోవలసి వచ్చింది అనేటువంటి విషయాలను మనం ధ్యానిస్తున్నాం. మొట్టమొదటిగా మరి తానే మెస్సియానని క్రీస్తు ప్రభుల వారినని లేఖనములో నెరవేరునట్లు మరి లేఖనములో చెప్పిన మెస్సియా తానేనని మొట్టమొదటిగా ఆయన నిరూపించాడు, రుజువుపరిచాడు. రెండవదిగా ఆ క్రీస్తు ప్రభుల వారిని గురించి పలికినటువంటి లేఖనములన్నీ సత్యములని, దేవుడు నమ్మదగిన వాడని, దేవుని మాటలు ఏదియో వ్యర్థము కావని, ఇదిగో దేవుడు వాగ్దానం చేసిన మాదిరిగా తన ప్రవక్తల ద్వారా వాగ్దానం చేసిన మాదిరిగా ఆ క్రీస్తు ప్రభుల వారు మరణాన్ని జయించి అనేకుల పాప విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని అర్పించి మూడవ దినమున సజీవుడుగా తిరిగి లేస్తాడని దేవుని వాక్యాన్ని, దేవుని ప్రవచనాలని రుజువుపరుస్తూ ఇదిగో ఆయన నామమున మారు మనస్సు పాప క్షమాపణ ప్రకటించవలసినదనేటువంటి సత్యాన్ని శిష్యులకు క్రీస్తు ప్రభుల వారు రుజువుపరిచాడు. ఇక మూడవదిగా క్రీస్తు ప్రభుల వారు తాను ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ఇదే విషయాన్ని శిష్యులకు తెలియజేశాడు. ఇదిగో ఈ దేవాలయమును పడగొట్టండి, 3 దినముల్లో దీన్ని లేపుతానని మరి ఉపమాన రీతిగా అలంకార రూపముగా తన దేహం అనే దేవాలయాన్ని గురించి ఆయన మాట్లాడాడు. అలాగే మరి సిలువకు అప్పగించబడక మునుపు మరి ఆయన యెరూషలేము ఆ యొక్క పస్కా పండుగను ఆచరించడానికి బయలుదేరుతూ ఉన్నప్పుడు శిష్యులకు స్పష్టంగా తెలియజేశాడు. ఇదిగో మనుష్య కుమారుడు ప్రధాన యాజకుల చేతికి, ఆ శాస్త్రుల చేతికి మనుష్య కుమారుడు అప్పగించబడి మరి వారి చేత హింసించబడి సిలువ వేయబడి మరణించి 3వ దినమున తిరిగి లేస్తాడు అనేటువంటి మాటలను రుజువుపరచడానికి ఆయన సజీవుడిగా తను తాను కనబరుచుకున్నాడు. ఇక ఈ దినము 4వ అంశాన్ని గమనిద్దాం ప్రియులారా. ఆ శిష్యులలో, జనులలో అనేకమైనటువంటి సందేహాలు ఉన్నాయి. పరిసయ్యులలో కొంతమంది అయితే మరి పునరుత్థానము లేదనేటువంటి వారు, అలాగే మరి శిష్యుల్లో కూడా వారు అపనమ్మికతో ఉంటూ ఉన్నారు. అయితే వారి విశ్వాసాన్ని బలపరచడానికి, వారి సందేహాలు తొలగించడానికి, వారి అపనమ్మికను తీసివేయడానికి, వారిని తిరిగి దేవుని సన్నిధిలోనికి తీసుకురావడానికి క్రీస్తు ప్రభుల వారు తను తాను సజీవుడిగా కనబరుచుకున్నాడు. ఈ విషయాన్ని ఈరోజు ధ్యానించుకుందాం. ఈ విషయాలు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త 4 సువార్తల్లో మనం ఈ విషయాలను చూడగలుగుతూ ఉన్నాం ప్రియులారా. మరి మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము 16 నుంచి 20 వచనాలు, మార్కు సువార్త 16వ అధ్యాయము 14 నుంచి 18 వచనాలు, లూకా సువార్త 24వ అధ్యాయము 36 నుంచి 49 వచనాలు, యోహాను సువార్త 20వ అధ్యాయము 19 నుంచి 23 వరకు ఉన్నటువంటి ఈ 4 లేఖన భాగాల్లో కూడా
క్రీస్తు ప్రభుల వారు ఆ శిష్యుల యొక్క మరి అపనమ్మికను గద్దిస్తూ ఉన్నాడు. ఆ శిష్యుల యొక్క అవిశ్వాసాన్ని తిరిగి విశ్వాసమునకు మారుస్తూ ఉన్నాడు. వారి అవిశ్వాసాన్ని కొట్టివేస్తూ మరి తను తాను సజీవుడిగా కనబరుచుకుంటున్నాడు. చూద్దాం, మార్కు సువార్త 16వ అధ్యాయం ఆయన 9వ వచనం నుంచి చదువుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 9వ వచనం నుంచి. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు పునరుత్థానుడుగా లేచి తాను 7 దయ్యములు వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడెను. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసిన. అనగా శిష్యులు దుఃఖపడి ఏడుస్తూ ఉన్నప్పుడు మరి ఆ మగ్దలేని మరియ తాను క్రీస్తు ప్రభుల వారిని చూచిన సంగతిని వెళ్ళి శిష్యులకు తెలియచేసెను. కానీ ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమెకు కనబడిననియు వారు విని నమ్మకపోయిరి. గ్రహించాలి ప్రియులారా, మరి క్రీస్తు ప్రభుల వారు తన లోకములో ఉన్నప్పుడు చెప్పినటువంటి మాటలను వారు మర్చిపోయారు. మరి ఇప్పుడు ఆ మగ్దలేని మరియ తాను క్రీస్తు ప్రభుల వారిని చూచానని చెప్పితే కూడా వారు నమ్మలేనటువంటి స్థితిలోనికి వారు వెళ్ళిపోయారు, బలహీనులైపోయారు, విశ్వాసంలో బలహీనులైపోయారు. ఆయనతో ఉండిన వారు అనగా శిష్యులు దుఃఖపడి ఏడ్చుచుండగా మగ్దలేని మరియ వారి యొద్దకు వెళ్ళి ఆ సంగతి తెలియజేసిను. గాని ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమెకు కనబడిననియు వారు విని నమ్మకపోయిరి. చూసారా ప్రియులారా, వారు ఆమె సాక్ష్యాన్ని వారు నమ్మిక ఉంచటం లేదు, నమ్మడం లేదు. ఆ తరువాత వారిలో 2 ఒక పల్లెటూరికి నడిచిపోవుచుండగా ఆయన మారు రూపము కలవాడై వారికి ప్రత్యక్షమాయను. వారెవరో మనకు తెలుసు. ఆ 2 శిష్యులు ఎమ్మాయి మార్గమున వెళుతూ ఉన్నప్పుడు వారికి కూడా క్రీస్తు ప్రభుల వారు కనబడ్డాడు, వారిని గద్దించాడు. లేఖనముల ప్రకారము ఓ అవివేకులారా, మందమతులారా అని వారిని హెచ్చరించాడు. మోషే ధర్మశాస్త్రంలో, ప్రవచనాల గ్రంథంలో, ప్రవక్తల గ్రంథాల్లో, కీర్తనలో ఆయన గురించి వ్రాయబడిన సంగతులన్నీ నెరవేరాలని మీకు తెలియదా? క్రీస్తు మరి శ్రమపడి మహిమలో ప్రవేశించట అగత్యము కాదా అని ఆ ఎమ్మాయి మార్గమున వెళుతున్న 2 శిష్యులకు ఆయన తెలియజేశాడు. ఆ సంగతి వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసిరి. కానీ వారు వీరి మాటను కూడా నమ్మకపోయిరి, వారి మాటలు కూడా నమ్మడం లేదు. చూసారా, వారి హృదయంలో ఎంత సందేహము. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున. హల్లెలూయా. గమనించాలి ప్రియులారా, ఎందుకు క్రీస్తు ప్రభుల వారు మరి తన్ను తాను వారికి కనబరుచుకుంటున్నాడు. శిష్యులకు తనతో ఉన్నటువంటి ఆ 12 మంది శిష్యుల్లో యూదా మరి చనిపోయాడు. ఆ 11 మంది శిష్యులు కూడా మరి నమ్మలేనటువంటి స్థితిలోనికి, అవిశ్వాసంలో పడిపోతూ ఉన్నారు. అయితే క్రీస్తు ప్రభుల వారు వారిని అవిశ్వాసంలో, అపనమ్మికలో విడిచిపెట్టలేదు, చేయి విడవలేదు. వారి బలహీనతలు సరిచేయడానికి, వారి విశ్వాసమును స్థిరపరచడానికి, వారి సందేహములు తొలగించడానికి, వారి అపనమ్మికను కొట్టివేయడానికే క్రీస్తు ప్రభుల వారు తను తాను సజీవుడిగా కనబరుచుకుంటూ ఉన్నాడు. ఇదిగో పిమ్మట ఆ 11 మంది శిష్యులు భోజనమున కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును, హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. హల్లెలూయా. ఎందుకు క్రీస్తు ప్రభుల వారు మరి వారికి కనబడుతూ ఉన్నాడు? ఎందుకు వారిని గద్దిస్తూ ఉన్నాడు? వారి అపనమ్మిక నిమిత్తము, వారి హృదయ కాఠిన్యము నిమిత్తము వారిని గద్దిస్తూ ఉన్నాడు. వారి బలహీనతను సరిచేస్తూ ఉన్నాడు.
పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్తలో మనం చూస్తాం 24వ అధ్యాయం 36వ వచనంలో, వారు ఇలాగూ మాట్లాడుచుండగా, ఆ సాయంకాల సమయమున వారు మాట్లాడుకొనిచుండగా ఆయన వారి మధ్య నిలిచి, మీకు సమాధానమవునుగాక, షలోమ్ అంటూ ఉన్నాడు. జీసస్, పీస్ బీ విత్ యూ, పీస్ బీ అంటూ యూ, షలోమ్, సమాధానము కలుగునుగాక. అయితే వారు దిగులు పడి భయక్రాంతులై భూతము తమకు కనబడనని తలస్తూ ఉన్నారు. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా? ఎందుకు మీరు కలవరపడుచున్నారు? మీ హృదయంలో సందేహం ఎందుకు? నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి. నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకు ఉండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను. అయితే వారు సంతోషము చేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన, ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారము కలదా అని వారిని అడిగాను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చిరి. ఆయన దాన్ని తీసుకొని వారి ఎదుట భుజించెను. హల్లెలూయా. వారి సందేహాన్ని తీర్చివేస్తున్నాడు, వారి అపనమ్మికను కొట్టివేస్తున్నాడు. నేనే ఆయనను, నా చేతులు చూడండి, నా కాళ్ళు చూడండి, నా పాదాలు చూడండి, ఇదిగో నన్ను ముట్టుకొని చూడండి అని చెప్పి ఇంకా వారి నమ్మకప్పుడు వారి యుద్ధ ఆయన భోజనం చేస్తూ ఉన్నాడు. కాల్చిన చేప ముక్కను ఆయన భుజిస్తూ ఉన్నాడు. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథంలోను కీర్తనలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ మాటలన్నీ నెరవేరినవని వారితో చెప్పాను. హల్లెలూయా. నా సహోదరుడా, నా సహోదరి, ఈరోజు నీ హృదయంలో సందేహమా? నీ హృదయంలో అవిశ్వాసమా? నీ హృదయంలో అపనమ్మిక? నీ హృదయ కాఠిన్యము చేత క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసం ఉంచలేకపోతున్నావా? నీ కోసమే ఆయన మరణాన్ని జయించి పునరుత్థానుడుగా, సజీవుడుగా, సశరీరుడుగా తిరిగి లేచాడు. నీ హృదయంలో ఉన్న సందేహాన్ని తొలగించడానికే, ఆ శిష్యుల సందేహాన్ని తొలగించి వారి అపనమ్మికను కొట్టివేసి వారి అవిశ్వాసాన్ని తీసివేసి విశ్వాసంలో స్థిరపరిచి బలపరచడానికి క్రీస్తు ప్రభుల వారు తను తాను సజీవుడిగా వారికి కనబరుచుకొని వారి సందేహాన్ని తీర్చివేశాడు. మరి అంతకుముందు 10 మంది శిష్యులకు కనబడ్డాడు. తర్వాత అక్కడ తోమా లేడు. తోమా హృదయంలో సందేహపడినప్పుడు తిరిగి తోమా సందేహాన్ని తీర్చడానికి కూడా దేవుడు సహాయం చేశాడు. మరి నా సహోదరుడా, నా సహోదరి, మనము బలహీనులుగా ఉండుట ఆయనకి ఇష్టం లేదు. మనం అవిశ్వాసులుగా జీవించుట ఆయనకి ఇష్టం లేదు. మన హృదయ కాఠిన్యం చేత ఆయనకు దూరం అయిపోవటం ఆయనకి ఇష్టం లేదు. అందుకే మన కొరకు తను తాను ప్రత్యక్షపరచుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆ క్రీస్తు ప్రభుల వారి చెంతకు ఏ సందేహం లేకుండా సమీపిద్దాం. ఆయన పునరుత్థానుడైన క్రీస్తు ప్రభుల వారిని మరి మన రక్షకుడుగా, ప్రభుగా అంగీకరిద్దాం. ఆయన తను తాను మనకు ప్రత్యక్షపరచుకొని మనల్ని బలపరిచి స్థిరపరిచి నిత్య జీవానికి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, చిమ్మగలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మట్టుకు మా తండ్రి మీ చల్లనెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా దినమిలా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, ఆదరణ, సహవాసం మాకు అనుగ్రహించి నడిపించిన దేవా మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. అవును మా ప్రభువా, మా హృదయంలో ఎలాంటి సందేహము, అపనమ్మిక లేకుండా అయ్యా మా హృదయ కాఠిన్యం అంతటిని తీసివేసి పునరుత్థానుడైన క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసం ఉంచి ప్రభా మీ నిత్య రాజ్యంలో, మీ నిత్య జీవంలో, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి ఆ నిత్య రాజ్యంలో మేము పాలిభాగస్తులమే కృప అలా ప్రతి ఒక్కరికి దయచేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడు, పునరుత్థానుడైన క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి.
ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. షలోమ్.